కోట మండలం సిద్ధవరం గ్రామ సర్పంచ్ ఇంగిలాల సుజాత రామయ్య మరో 50 మంది సోమవారం గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సమక్షంలో వైకాపా నుంచి టీడీపీలో చేరారు. గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు చెల్లకూరు దశరథ రామరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా టీడీపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దువ్వూరు రామలింగారెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, కోటారెడ్డి, బీజేపీ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, పలబాక కోటేశ్వరరావు, చెంగల్ రాయలు, చెల్లా సురేష్ పాల్గొన్నారు. మన సోదరుడు ఎమ్మెల్యే గారికి చెప్పాలని ఉద్దేశంతో చూస్తున్నా. ఇక్కడ గతంలో తలాతోక లేకుండా జిల్లాలు విభజించడం వల్ల మనం తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. గతంలో కూడా మా సోదరుడు పోరాడుతున్నాడు, అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నాం, అంత జరిగింది. ఈ పరిధిలో ఉన్నటువంటి అప్పుడు నాయకుడు ఒక ఆయన్ని అడిగాను నేను, ఏమా ఇట్లా తలాతోక లేకుండా జిల్లాలు విభజించారు, ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలంటే ఇబ్బందిగా ఉందంటారా, మీరు గమ్ముగా ఉండమన్నా, ఇక్కడంతా ఇటైతే పోర్టు మీద పోయి కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చేస్తున్నారు, తనకా నొప్పి అయిపోతా ఉంది, అక్కడ ఉండే మీరు అన్ని మాట్లాడారు. దయచేసి మన ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నారంటే, ఇక్కడి నుంచి తిరుపతికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా నెల్లూరులో కలిపే ప్రయత్నం చేయాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం అనే పేరుతో మనం ప్రజల్లోకి రావడం జరిగింది. మీరందరూ నన్ను నమ్మండి, మీ భవిష్యత్తుకి నేను షూరిటీ, మీ భవిష్యత్తుకి నేను భరోసా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను తీసుకొని రావడం జరిగింది. ఆ సమయంలో మనం ఏదైతే హామీలు గతంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. మనం అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా మొదటి నెల నుంచే చెప్పిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000 చేశాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లో పేదలందరికీ ఆకలితో అలమటిస్తున్న అందరికీ కూడా ఆనాడు 5 సంవత్సరాల కాలం పాటు మనం 5 రూపాయలకే భోజనం పెట్టాం అన్నా క్యాంటీన్ల పేరుతో. కానీ గత ప్రభుత్వం వాటిని పక్కన పెట్టడం జరిగింది. మనం రాగానే అన్నా క్యాంటీన్ ని రీస్టార్ట్ చేస్తామని చెప్పాము. చెప్పిన మాట ప్రకారం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం ఈ తల్లుల అకౌంట్లకి రావడం జరిగింది. అదేవిధంగా నిన్న కాక మొన్న అన్నదాత సుఖీభావ పేరుతో రైతులందరికీ భరోసా కల్పిస్తూ వారి అకౌంట్ లో కూడా డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా మరో సూపర్ 6 హామీ అయినటువంటి ప్రతి స్త్రీలందరికీ కూడా ముందడుగు కార్యక్రమంలో ఈరోజు మన సిద్ధవరం గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే పాసం మీద ఉన్న అందరి పేర్లు చెప్పడం లేదు. వేదికను అలంకరించిన పెద్దలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, పోలీసు వారు, ఇక్కడికి వచ్చిన వివిధ రంగాలకు సంబంధించిన అధికారులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. నేను ఎమ్మెల్యే సునీల్ అన్న దృష్టికి ఒక తీవ్రమైన సమస్య ఇక్కడ సిద్ధవరం ఇరుకులపాడు గ్రామంలో వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ నీళ్లు గాలి రాకుండా ఉంది. కానీ ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది, కానీ అది డ్రింకింగ్ వాటర్కే సరిపోతున్నాయి, కానీ ఇతర అవసరాలకు వాడుకునే దానికి చాలడం లేదు. ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి ఈ 2 గ్రామాలకు సంబంధించిన ఈ వాటర్ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సిసి రోడ్లు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలా. ఈ 2 ప్రధాన సమస్యలు ఉన్నాయి అన్న. ఇది ఏంటంటే ఇంటి ముందు ఎస్టిమేషన్స్ కూడా వేసి ఉన్నాయి. దీన్ని ఎంత పెన్షన్ వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఎంత పెరిగింది, ఎవరు పెంచారు అని చెప్పాల్సిన బాధ్యత. మనం రావడం 1,000 రూపాయలు పెన్షన్ పెంచాం. తర్వాత చెప్పిన ప్రకారంగా పొదుపు లక్ష్మి మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు ఫ్రీగా బ్యాంకులో వేసే కార్యక్రమం చేశాం. దాంట్లో ఇప్పుడు 1-2 పడి ఉంటుంది, మిగతా పన్ను కూడా పడిపోతాయి. అది చేశాం. ఈయన కూడా సూపర్ 6 హామీలు. అట్లాగే తల్లి, ఈరోజు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు కొద్దిగా అన్నం వేస్తే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే కొంచెం ఆపున్నాయా బాబు, ఒక్కరికే ఇచ్చారు. లాస్ట్ సంవత్సరం కూడా ఎక్కొట్టాడు అందరికి.
కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావడమే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 మీ అకౌంట్లో వేసాడు లేదు చెప్పండి. ఏమా 1000 రూపాయలు పెన్షన్ పెంచాడు కదా చంద్రబాబు నాయుడు గారు, పెంచాడు కదా. తర్వాత గ్యాస్ సిలిండర్లు మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయబోతే తెలియదు, కానీ అకౌంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 1-2 సిలిండర్ డబ్బులు పడ్డాయి, మీకు చూసుకోవాలి బ్యాంకులో మీరు దయచేసి. అట్లాగే తల్లి నిన్న రైతులకి 7,000 రూపాయలు బ్యాంకులో వేసాం. అన్నదాత సుఖీభవ మనం చెప్పాం 20,000 ఇస్తా ఉన్నాం. 20,000లో ఫస్ట్ విడత 7,000 ఇచ్చాం, నెక్స్ట్ విడత 7,000 వస్తుంది, లాస్ట్ విడత 6,000 వస్తుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000, మోడీ గారి వాటా 6,000, మొత్తం కలిసి 20,000 రూపాయలు చెప్పిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమి, మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మీ అందరూ కూడా ఇచ్చాం. ఈగిపోతే అడగండి దాన్ని